వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్ బై చందన ప్రదర్శ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫస్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో విజయనగరం అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? విజయనగరం లక్ష్మి అండి. విజయనగరం నుంచి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. గతంలో కాల్ చేశారా? చేసాం కానీ అవ్వలేదండి. విన్ అవ్వలేదా? ఓకే, డైలీ మన ప్రోగ్రామ్ చూస్తున్నారా? రోజు చూస్తానండి. రోజు చూస్తున్నారు, రోజు కాల్ చేస్తున్నారు కానీ కలవట్లేదు. కలవట్లే. అయ్యో, అవునా? ఇది 8వ అండి. 8వసారి అంటే కాల్ కలిసిందా? ఇప్పుడే మాట్లాడమా? మాట్లాడుతున్నాను, 10 సార్లు మాట్లాడాను కానీ చెప్పలేదు. ఓకే, అవునా? ఓసారి లైన్ లో ఉన్నాను, కట్ అయిపోయింది. అయ్యో, ఈరోజు ఫస్ట్ కాల్ మీదే కలిసింది అయితే? అవునండి. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కాల్ మీదే కదా? మాదే, కానీ చెప్పలేకపోతుంది టెన్షన్ లోనే. ఓకే, ఏంటి ఎలా ఉంది వాతావరణం? ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. ఎండ ఫుల్ ఎండ ఉందా, తక్కువ ఉందా? ఎండ ఎక్కువ ఉందండి. ఎండ ఎక్కువ ఉంది, ఫుల్ వేడి వేడి వస్తుంది బాగా. బా, భోంచేసారా? లేదండి, చేయలేదు ఇంకా. ఏం చేశారు? వంట ఏం చేశారు? కొబ్బరి పచ్చడి, చారు. ఓ సూపర్, అసలు ఎండకు అవే బెస్ట్. అవునండి. ఓకే, మరి ఏంటి, ఏమైనా ఒక పొడుపు కథ చెప్తారా నాకు? హలో, పొడుపు కథలు రావండి. మరి ఏం చెప్తారు? పాటలు పాడతారా, లేదంటే ఏదైనా సామెత చెప్తారా? పాటలు అసలు రావడం చూస్తుండడమే కానీ. అవునా, సర్లే అయితే నేనైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఈజీగా అడగండి, ఎన్నిసార్లు ఓడిపోయి. అవునా, పక్కన ఎవరైనా ఉన్నారు మీకు సపోర్ట్ చేయడానికి? ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఓకే, సరే అయితే క్వశ్చన్ అయితే అడుగుతాను, ట్రై చేద్దాం ఇద్దరం. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతాను మిమ్మల్ని. ఓకే, క్వశ్చన్ వచ్చేసి కర్ణుడి కొడుకు పేరు ఏంటి తెలుసా మీకు? కర్ణుడి కొడుకు అండి? కొంచెం 4 అక్షరాలు వస్తుంది. 4. ఒక్క మొదటి అక్షరం చెప్పండి, ఒక్కటే. ఒక రీసెంట్గా ఒక పార్టీలో ఇది ఒక పేరు ఉంటుంది అనమాట. యాక్చువల్ చెప్పండి, ఒక్క అక్షరం, ఫస్ట్ అక్షరం మార్చేస్తే పార్టీ పేరు అదే, కర్ణుడు కొడుకు పేరు అదే వస్తుంది. జస్ట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ అక్షరం చెప్పండి. ఫస్ట్ అక్షరం చెప్పకూడదు, అలా 4 అక్షరాలు ఉంటాయి. నేను ఇంకా క్లూ ఇచ్చాను. ఒక పార్టీ, రీసెంట్ యువ పార్టీ అనుకోవచ్చు. అది కర్ణుడా? కర్ణుడు కొడుకు పేరు, ఒక పార్టీ పేరు, జస్ట్ దగ్గరగానే ఉంటుంది. ఒక్క లెటర్ చేంజ్ చేయాలన్నమాట. కానీ టైం అయిపోయింది, మీ కాల్ కూడా కట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా వచ్చేసేద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నిర్మల. నిర్మల గారు, డైలీ మీరేనా? నిర్మల బాపట్ల అండి. మొన్న అంతకుముందు 3 నెలల క్రితం కలిసింది, అప్పుడు గెలవలేదు. మొన్న కలిసింది కానీ గెలవలేదండి. అవునా? చెప్పలేకపోయాను. అదే నిన్న కలిసిందా మీకు? మొన్న కలిసిందా? మొన్న. ఓకే, బాపట్ల అండి, మాది బాపట్ల. బాపట్ల నిర్మల గారు. నిన్న గెలిచిన వాళ్ళు కూడా నిర్మలనే అనుకుంటా, వాళ్ళు గుంటూరు సమ్ ఎక్కడో. అవునండి. ఓకే, ఎలా ఉన్నారు, ఏంటి? బాగున్నారు. భోంచేసారా? భోంచేసాను, కాళ్ళు కలిసింది వెంటనే. అబ్బా సూపర్. ఏం వండారు? స్పెషల్ ఏం వండారు ఈరోజు? ఇవాళ గోంగూర పప్పు, బెండకాయ ఫ్రై. మీకు కలిసి వచ్చినట్టుంది, కాల్ కలిసింది భోజనం చేసిన వెంటనే. అవును. అవునా? ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటానండి. ఓకే, ఏంటి వెరైటీస్ ఏం చేస్తూ ఉంటారా డైలీని? రోటీనేనా? వెరైటీలు ఏం చెయ్యం. వెరైటీలు ఏం చేయరు. పండగ టైంలో చేస్తారా? పండగ మామూలుగా ఎప్పుడన్నా చేస్తా, పిల్లలు వచ్చినప్పుడు అట్లా. మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు చేస్తారు.
ఆ, లేదంటే నార్మల్గా రోజు వండేవే. అవును. ఓ సూపర్ అసలు. మరేంటి ఏమైనా చెప్తారా, ఒక పొడుపు కథ సామెత అలాంటివి చెప్తారా? పొడుపు కథ సామెతలు ఏంటివి అంటే ఇప్పుడు యోగా చేయాలి కదా, అందరు యోగా చేస్తే మంచిదని చెప్తారు. ఓకే మీకు పాపం తెలియదు. మరి ఒక పాట పాడండి అయితే. పాట ఉమ్. పాటలు అసలు ఏమి రావు. పాటలు రావు. ఆ, మరి ఏదన్నా డైలాగ్ చెప్పనా? ఏంటండి? డైలాగ్ చెప్పండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగ. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పింది ఎవరో వాళ్ళే, నిర్మలా గారు. అంతేనా? అవును. ఓకే, నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి అయితే ఇప్పుడు. మీరు అడుగుతారా? మీకేమంటే ఇష్టం? సినిమాలు చూడడం ఇష్టమా, లేదంటే రామాయణ మహాభారతాలు ఎక్కువగా వింటారా? అసలు ఏది ఇష్టం మీకు? ఏది ఇష్టం అంటే ఈ సీరియల్ ఎన్ని చూస్తా ఉంటా. సీరియల్ చూస్తా, న్యూస్ చూస్తా. సీరియస్ లో క్వశ్చన్లు పెట్టాలి మీకు, అప్పుడు ఈజీగా డైలాగ్ టు డైలాగ్ చెప్తారేమో అందరూ. ఈవినింగ్ మొత్తం కొన్ని చూస్తా ఉంటాము. సినిమాలు చూస్తారా? చూస్తాం. కొత్త సినిమాలు చూస్తారా, పాతవి చూస్తారా? పాతవి కొత్తవి రెండు చూస్తామండి. పాత సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏముంది? పాత సినిమాలోనా? పాత సినిమా ఏముంది మా బాగా నచ్చిన సినిమా? ఏ సినిమా అంటే ఎవరి సినిమాలు పోనీ ఎక్కువ చూసారు? గండికోట రహస్యం. గండికోట రహస్యం అది బాగా నచ్చుద్దా మీకు? ఎప్పుడైనా టీవీలో వస్తే చూస్తారా బాగా? చూస్తారు. దేవుడు చేసిన మనుషులు అలాంటివి చూస్తా. ఓకే సూపర్ అసలు. మీకు అదే టైం పాస్ అన్నమాట. అవును. ఓకే సరే, నేను కూడా మీకోసం ఒక చిన్న ఈజీ క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? చెప్పండి. మీరు కొంచెం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తాను. పక్కన ఎవరి నుండి సపోర్ట్ చేయమనండి. ఎవరు చిన్నపిల్లలు ఉన్నారు, మనవాడు. అయ్యో, మనవాడు ఆ సెలవులకు వచ్చారు వీళ్ళు, పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చి. అవునా? ఓకే సరే, అయితే నేనైతే క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేయండి మీరు. అడగండి. ఓకే, రావణుడి తాత ఎవరు? రావణుడి తాత. ఇరావణుడి తాత. రావణుడి తాత. రావణుడి తాత. రావణుడి తాత. ఇరావణుడి ఇరావరుడి తాత. ఇరావరుడి తాత ఎవరు? ఇరావరుడి తాత. పక్కన చెప్పండి. ఇరావణుడి తాత ఎవరు అడగండి, పక్కన చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్తారు? తాత ఇరావరుడి. అసలు ఆయన పేరు కూడా ఎలా ఇంతవరకు. రావణుడి తాత ఎవరు చెప్పండి. ఏంది ఇలాంటి ప్రశ్న అడిగి? మీరు చూసారు, పక్కన అడిగారు, కానీ వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయలేదు మీకు. నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరినా చూసేద్దాం. హలో హలో. హాయ్ పద్మ గారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రసన్న అండి, నిన్న చేశాను కదా. ఓకే ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. అవునండి, నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. నిన్న తల మీద తోక పెట్టుకునే జీవి అన్నారు కదా, అది తాబేలుకి తోక చూసారా? మీరు పెద్ద క్వశ్చన్ వేశారు, అందుకే నేను. ఎందుకంటే మా ఇంట్లో పెంచుకుంటున్నాను చిన్న కత్తిల్ని. దాని తోక అసలు చాలా చిన్నదన్నమాట, చెల్లు మీద కూడా ఎక్కదు. అవును. అట్లాంటిది తల వరకు రాదు కదా. అవును. అందుకని అదే డౌట్ వచ్చి నాకు మీది, అందుకే మీ క్వశ్చన్ నేను హోల్డ్ లో పెట్టాను, అడిగాను కూడా. మేబీ రెండిట్లో ఒక ఆన్సర్ అయితే కరెక్ట్ అయి ఉండొచ్చు, అది మీరు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు ఏమో అన్నాను నేను. ఆ క్వశ్చన్ కి మా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఆన్సర్ రాలేదు, ఫైనలైజ్ చేయలేదు. ఓకే, అవునా? అందుకని వాళ్ళ విన్నర్ ని కూడా ఎవరిని అనౌన్స్ చేయలేదా? అందుకనే అనౌన్స్ చేయలేదు. అంటే లాస్ట్ కాలర్ నిర్మలా గారు విన్ అయ్యారు కదా నిన్న, ఎవరా అని చెప్పి డౌట్ వచ్చింది.
ఓకే ఎందుకంటే నేను అదే చూసాను, అందుకనే గట్టిగా వాదించాను. మా కత్తి మా అర్థమైంది. ఇంట్లో ఉంది ఆల్రెడీ. నాకు మీ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చింది, క్వశ్చన్ కూడా గుర్తొచ్చింది. క్వశ్చన్ కూడా గుర్తొచ్చింది. అదే అదే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే యూట్యూబ్ లో కూడా కొంచెం ఒక అటు ఇటుగా ఇస్తుంటారు. నేను ఎక్కువ జీకే చూస్తూ ఉంటాను అనమాట ఇట్లా యూట్యూబ్ లో. ఓకే సూపర్. అసలు నేను అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను కూడా, అవునా కాదా అని చెప్పి. అందుకని అంత గట్టిగా వాదిస్తాను అనమాట, కన్ఫర్మ్ అని చెప్పి. అవును, నాకు మీరు చెప్పింది నేను గుర్తుంది, కానీ అది నాకు తెలియలేదు, డౌట్ గా ఉంది, క్లారిఫై అవ్వలేదు, క్లారిటీ రాలేదు కూడా దాని మీదనే ఆలోచించాను అనమాట. ఓకే ఏంటి మరి ఈ రోజు ఏం చెప్తున్నారు? ఏదైనా ఒక టిప్ చెప్తారా? పాట పాడుతున్నారా? నేను మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడిగేసి పాట పాడతా. ఓకే పాడమంటారా? ఫస్ట్ పొడుపు కథ. బంగారు చెంబులో వెండి కజ్జికాయ. చూసా విన్నా. బంగారపు చెంబులో వెండి చెంబులో కొబ్బరికాయ కాదు, అది బంగారు కలర్ కాదుగా. కొబ్బరికాయ లోపల అదే దేవుడు కొట్టే కొబ్బరికాయ. మీ శారీ కలర్ లోనే ఉంటుంది. పనసపండ కాదు, పనస పండ్లు కూడా ఎల్లో ఉంటాయి కానీ లోపల వైట్ గా ఉండవుగా. పైన ఉన్నది ఏంటి కలర్? నిమ్మపండ కాదు, బంగారపు చెంబులో వెండి కజ్జికాయ. స్వీట్, కజ్జికాయ అంటే స్వీట్ ఉంటుంది కదా, స్వీటే లోపల స్వీట్ ఉంది. లోపల స్వీట్ ఉండాలి. ఓకే ఎవరైనా సరే ఆలోచించండి తొందరగా ఆన్సర్. ఓకే ఏముంది ఈ కలర్ లో లోపల కచ్చిగా అంటే? మామిడి పండ. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తింటారు. మామిడి పండ. మామిడి పండు లోపల వైట్ గా ఉండదుగా, ఎల్లోగా ఉంటుంది. అరటి పండు. అమ్మయ్య బతికించారు. ఆన్సర్ కోసం ఎల్లో కలర్ లో ఉన్నాయని సెట్ చేయాల్సి వస్తుంది బ్రెయిన్ లో. ఇది బాగుంది, కలర్ శారీ బాగుంది. బాగుంది, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు పాట. నిన్న నేను అన్నా కదా డాక్టర్ చక్రవర్తిలో పాట అని చెప్పి, అది పాడతాను. ఓకే. పలుకలేనన్నది నీవు రాకరాగా నిలువలేనన్నది, కలలనైన నిన్ను కనుల చూపమంటే ఎదురరాని నాకు కలలు కూడా రావే. అంతే, అంతవరకు గుర్తుంది. నేను యాక్చువల్గా అనుకున్నా మీ పాట ఏంటన్నది, ఇవాళ క్లారిటీ వచ్చేసింది. కానీ బాగుంటుంది కదా, మీకు ఇష్టమైన పాట కదా అది? అవునవును, డాక్టర్ చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తి పేరు. నాగేశ్వరరావు గారు, సావిత్రి, జగ్గయ్య. ఓకే, అసలు పాటలన్నీ సూపర్. అందులో బాగా ఇష్టం, సినిమా ఇష్టం, ఆ సాంగ్ ఇష్టం మీకు? అవునండి. ఓకే, పాత సినిమా. సావిత్రి గారు ఇష్టం. ఓకే, సావిత్రి గారు అంటే ఇష్టమా మీకు? హీరోలు అయితే అంటే ఇప్పుడు రీసెంట్ లో అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా. అప్పటి హీరోలు? అప్పటి హీరోలు శోభన్ బాబు గారు బాగుంటారండి. శోభన్ బాబు గారు, అవును. ఓకే, మొత్తం అన్ని మూవీస్. మరి ఏంటి మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇదిగండి ఇట్లా బీఆర్కే చూస్తుంటాను, మీతో మాట్లాడుతుంటాను. ఓ సూపర్. ఈ హాఫ్ అన్ అవర్ మన ఇద్దరిది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఇంకెవరు వస్తే వాళ్ళు అట్లా చూస్తూ ఉంటాను. మధ్య మధ్యలో పని సరిపోతుంది కదండి. ఓకే, ఇప్పుడు హాలిడేస్ కదా, అస్సలు తీరుకుండట్లేదు, ఖాళీ ఉండదు. ఏంటి ఏమైనా స్పెషల్స్ చేస్తున్నారా సమ్మర్ హాలిడేస్ లో? మరి వెళ్ళొచ్చామండి, టూర్లు వెళ్ళొచ్చాము, తిరుపతి అలా వెళ్ళొచ్చారు. ఇంట్లో వంటకాలు ఏమైనా చేస్తున్నారా అంటున్నా? వంటకాలా చేస్తూనే ఉంటామండి. ఏదోటి. ఇవాళ ఏం చేస్తారు స్పెషల్ గా? స్పెషల్ గా అంటే ఏం చేయలేదు, ఈవినింగ్ స్నాక్స్ కిందకి చేస్తాను ఏమన్నా. అవునా, స్నాక్స్ సూపర్. అసలు ఆ టైంకి వచ్చేస్తాలే నేను. అలాగే రండి, తప్పకుండా రండి, వెయిట్ చేస్తూ ఉంటాను. ద్వారములు తెరిచియే ఉన్నాయి. అబ్బా చాలు, వస్తా ఖచ్చితంగా. బయలుదేరిపోతుంది ఇప్పుడు. రండి రండి. ఓకే, నేను మీకోసం నేనైతే క్వశ్చన్ అడుగుతున్నా. ఈజీగా అడగండి. నిన్న కూడా మోసం చేశారు. నిన్న దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇవాళ క్వశ్చన్ మాత్రమే సంబంధం ఉంది.
పోనీ మాకు కరెక్ట్ ఆన్సర్ అన్నా పోనీ వెతికి చెప్పండి అండి. పోనీ అదొక ఆత్మ సంతృప్తి మాకు. ఓకే, తప్పనిసరిగా నేనైతే అది కనుక్కుని మీకు ఖచ్చితంగా చెప్తా. అలాగే. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? మీకు ఈజీ ఇది. ఈజీనా? ఈజీ. విన్నానండి ఇది. విన్నారు, మీరు ఆల్రెడీ చదువుతా అన్నారు కాబట్టి జీకే ఇది మీకు ఈజీ. ఉండండి ఒక్క నిమిషం. ఫస్ట్ లెటర్ అన్న క్లూ ఇవ్వగలరా? ఫస్ట్ లెటర్ క్లూ ఇవ్వను కానీ 1 2 రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటా. గీతాంజలికి. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం. అదే చెప్తారు, రవీంద్రనాథ్ ఠాగూర్. అదే డైలాగ్ మీకు వేసి వదిలేద్దామని అనుకున్నాను క్లూ అంటే. క్షమాపణ. సో మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టనా కాదనా? కరెక్టే అండి, గీతాంజలికి ఇచ్చారు. అవునా, సూపర్. అసలు ఈ ఒక్క డైలాగ్ కన్నా నేను మీకు ఇచ్చేస్తా. కంగ్రాచులేషన్స్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ సూపర్ అండి, అసలు మామూలు కాదు. ఎట్టకేలకు పట్టుకున్నారు ప్రసన్న గారు. నిన్ను వదిలేసినా సరే ఈరోజు పట్టుకుని వచ్చేసారు వెనకాల. ఎట్టకేలకి గెలుచుకున్నారు. నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో హలో అమ్మా, ఎవరికో కాల్ కలిసి మిస్ అయ్యింది. హలో హలో, నా వాయిస్ నాకు వస్తుంది. ఎవరిదో కాల్ కనెక్ట్ అయ్యి కట్ అయిపోయింది. చూసుకోండి, కొంచెం సిగ్నల్ లేనట్టుంది. హలో హలో హలో, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. ఎవరికో కాల్ కనెక్ట్ అయ్యింది. హలో 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 హలో, నా వాయిస్ హాయ్, వినిపిస్తుందా? నా వాయిస్ మీకు వినిపిస్తుంది. ఓకే, నమస్తే అండి. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి? హైదరాబాదు. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మా. హౌస్ వైఫ్. భోజనం చేశారా? హౌస్ వైఫ్ అమ్మా. అవును, ఓకే. భోజనం చేశారా? చేసా. ఏం వండారు? ఇవాళ ఏం కర్రీ చేయలేదమ్మా. ఓకే. బాగా ఎండలు ఉన్నాయి కదా బయట? అవును, చాలా బాగా ఎండగా అనిపిస్తుంది. అవును. ఇవాళైనా మీకు ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అవడం? అంతకుముందు చేశారు కాల్? ఒకసారి చేసా గానీ అప్పుడెప్పుడో చేసినా గెలిచినా కానీ రాలేదు. మళ్ళీ 2 సార్లు చేసి ఓడిపోయినా. అయ్యో, మళ్ళీ చాలా సార్లు ఒక చీర కూడా రాలేదు నాకేది. మళ్ళీ ఫస్ట్ టైం. అయ్యయ్యో, గతంలో ఎప్పుడు గెలిచారు. కార్తీక మాసం కానీ స్టార్ట్ పెడితే ఒక్క చీర కూడా రాలేదు నాకు. ఒక్కసారి గెలిచినా రాలేదు. మళ్ళీ 2 సార్లు ఓడిపోయినా ఇవాళ కలిసింది మళ్ళీ. అబ్బా, మధ్యలో ఓడిపోయారా? కార్తీక మాసం కాదు స్టార్ట్ ఒక్క చీర కూడా రాలేదు. అయ్యయ్యో, చాలా రోజులు అయిపోయింది అయితే. మార్చి 17 గెలుచుకున్నా, అది కూడా రాలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇవాళ కలిసింది. మార్చి 15 గెలిచారా? 17. అదే మార్చి 15. ఈ ఇయరే కదా? మొన్ననే. అవును. మరి వచ్చేస్తే అప్పుడు గెలిచిన వాళ్ళతో అయితే లిస్ట్ ఉంది ఆల్రెడీ. వాళ్ళు ప్రిపేర్ కూడా చేసి పంపించారు కొంతమందికి. నాకు అసలు ఫోన్ కూడా రాలేదండి. ఫోన్ నెంబర్ తీసుకున్నారు కానీ ఫోన్ కూడా చేయలేదమ్మా. మీ నెంబర్ తీసుకున్నారా? తీసుకున్నారు కానీ ఫోన్ ఇంతవరకు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి జ్యోతినా? జ్యోతి అండి. ఓకే, డన్. మీ పేరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మరొకసారి నోట్ చేసుకుంటారు. మీరు గెలిచారు కాబట్టి ఏం కాదు, ఆ శారీ మీకైతే వస్తుంది. మన నెక్స్ట్ కాలర్కి వెళ్దాం, సరేనా? మీరు ఆల్రెడీ గెలిచారన్నారు కాబట్టి నేను ఇంకా మీది కట్ చేసేస్తున్నా. రైట్, నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, అరుణ మా పేరు. అరుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరేచర్ల. ఎక్కడ? పేరేచర్ల. తేరిచర్ల? పేరేచర్ల అది ఎక్కడ? గుంటూరు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఓ, గుంటూరు దగ్గర వస్తుందా మీది? అవును. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు? ఓకే, ఏం చేస్తూ ఉంటారు అరుణ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం మీకు? అవును. అవును, అందుకే తెలుస్తుంది వాయిస్ లో. ఆ, ఓకే. సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తాం, తక్కువ. తక్కువ. సీరియల్స్ ఎక్కువ? సీరియల్స్ తక్కువే. మరి ఏవి ఇష్టం మీకు? ఇష్టం అంటే అన్ని కొంచెం కొంచెం అలా 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 చూస్తూ ఉంటాం. ఓకే. ఏం చేయడం ఇష్టం? పోనీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయడం ఇష్టం మీకు?
బాబున్నాడు, ఆ ఇష్టాలు అయిష్టాలు ఏం లేవు, ఇంకా వాడిని ఓకే చూసుకోవటం. బాబున్నాడు కాబట్టి ఒకటే ఇష్టం. అవును. 24/7 ఒకటే ఇష్టం అవును. అంతే. చిన్న బాబా చిన్న బాబు. అయితే సరిపోతుంది టైం. నార్మల్గా మీకేమి ఇష్టం ఉండేది? ఏంటండి? నార్మల్గా మీకేమి ఇష్టం అంటే బాబు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఓకే టైం అంతా అక్కడే సరిపోతుంది. నార్మల్గా మీకు ఏం చేయడం అంటే ఇష్టం? అట్టపెట్టెలతో బొమ్మలు అలాంటివి తయారు చేస్తూ ఉంటాను. ఎలా? అట్టపెట్టెలు ఉంటాయి కదా, ఆ, వాటితో బొమ్మలు అవి తయారు చేస్తూ ఉంటాం. కొంచెం ఇంట్రెస్ట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తారావా? ఓకే. ఆ, వాటితో అట్టపెట్టెలతో డిజైన్ గా బొమ్మలు లాంటివి తయారు చేయడం. ఇల్లులు, అవును, ఇల్లులు, కుక్క పిల్లలు అలాంటివి. ఓ సూపర్. అసలు అది ఒక ఆర్ట్. యాక్చువల్ గా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. అవును. మీకు ఓన్గా ఇష్టమా ఏదైనా అట్లాగా చూసి ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? జనరల్ గా కొంచెం ఐడియా ఉంటది కదా మనకి, అబ్బాయి భర్త ఆడపిల్లలు అంటేనే అలాంటివి ఉంటాయి. అండ్ యూట్యూబ్ ఇవన్నీ వచ్చాక ఇంకొన్ని కొంచెం ఎక్స్ట్రాగా. మరి అయితే మీ బాబుది ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫొటోస్ తీయచ్చు కదా, అట్లా అట్టపెట్టెలతో డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు తయారు చేసి పెడుతున్నారా? తీస్తున్నాంగా. అదే నాకు అది రాగానే నాకు ఇది ఐడియా వచ్చింది. మీకు అవును. ఇప్పుడు ఎన్నో మంత్ బాబుకి? ఇప్పుడు 8th month. 8th month కి తీసారా? తీసాను. 7th దాకా తీసాను, 8th ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. ఓకే. ఎవ్రీ మంత్ అట్లా డిజైన్ చేసి తీస్తున్నారా? అవును. ఓకే. మరేంటి ఒక పాట పాడతారేమన్నా? పాటలు అంటే కష్టం, రాదు. వచ్చు, కాకపోతే పక్కన ఎవరైనా వింటారని భయం. అలా ఏం పాటలు లేదు. రాని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. యాక్చువల్లీ పాటలు విని చాలా రోజులు అవుతుంది, పెద్దగా ఈ కొత్త పాటలు ఏమి వినలేదు కూడా నేను. ఇప్పుడు ఏమైనా పాట పాడితే మీ బాబు ఇదేంటి కొత్తగా వచ్చింది మమ్మీ అనుకోడు. ఏమి పాడండి, ఏం కాదు. ఎన్ని పాటలు పాడినా మా మమ్మీ అని అడ్జస్ట్ అవుతాడు. ఓకే. ఏ చోట ఉన్నా నీ వెంట నేనా, పదే పదే కావాలనిపిస్తుంది. సాంగ్స్ రావట్లేదండి. మర్చిపోయారు. సాంగ్ అర్థమైంది, సగం వచ్చింది మర్చిపోయారు. అవును, చాలా రోజులైంది సాంగ్స్ అన్ని విని. ఏం వినట్లేదు ఇప్పుడు? ఏం వినట్లేదు ఇప్పుడు. సరే, అయితే నేనైతే మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఓకే, అడగండి. అలయుధ అనే రాక్షసుడు ఎవరి చేతిలో చనిపోయాడు? అలయుధ అనే రాక్షసుడు ఎవరి చేతిలో చనిపోయాడు? కొంచెం ఇవ్వండి. చీటింగ్ చేయకూడదు. ఓకే ఓకే, క్లూ ఇవ్వండి కొంచెం. 5 అక్షరాలు వస్తాయి. ఓకే. ఈ పేరుతో ఒక మూవీ ఉంది. అని రాక్షసుడు ఎవరి చేతిలో చనిపోయాడు? చీటింగ్ చేయొద్దు, పక్క వాళ్ళ దగ్గర చీటింగ్ చేయొద్దు, ఫోన్ లో చీటింగ్ చేయొద్దు. నో, లేదు 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 లేదు. ఒక మూవీ పేరు కూడా ఉంది. ఈ మూవీ బాగుంటది. అండ్ ఈ మూవీ వచ్చేసి పాత సినిమా, అంటే మిడిల్లోని కైకల సత్యనారాయణ నటించారు. ఈ మూవీ నాకు గుర్తుంది, అందుకే చెప్పాను. కానీ టైం అయిపోయింది ఈ లోపుగా. నెక్స్ట్ మరలా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో హలో, ఎవరికో కాల్ కలిసిందని. నిర్మల్ నుండి. ఒక్కసారి మరలా మాట్లాడరా? పద్మ. ఎక్కడి నుండి? నిర్మల్ నుండి. పద్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు నా పేరు ఒకటే, సేమ్. అవునా? అవును, మన పేరుకు ఒక ప్రత్యేకత ఉంటది. ఏంటి చెప్పండి? ఏమో. ఏమోనా? పాటనా? పాటలు రాసేశారు. నెక్స్ట్ ఏమో. చాలా వాల్యుబుల్ ఈ పేరు. అవునా? ఏం చేస్తూ ఉంటారు పద్మ గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు. ఏం లేదు. వత్తులు తీసుకోవడం, రామకోటి రాయడం, ఇంట్లో అంతే. ఇవి ఇష్టమా? ఓకే. కానీ మన పేరుకు ఒక ప్రత్యేకత ఉందన్నాను, మీకు తెలుసా అది? ఏమో, చెప్పండి. పేరులో
ఒక దేవత పేరు ఒకటి, అమ్మవారి పేరు ఒకటి, ఒక పువ్వుది. కానీ ఎవరు ఎందులో టాలెంటెడ్ పర్సన్స్ అయినా సరే మన పేరుతోనే బిరుదిస్తారు. తెలుసా మీకు అది? పద్మభూషణ్, ఆ వెంకటేశ్వరుని భార్య పేరు పద్మ. అంత వాల్యుబుల్. నేను తిరుపతి వెళ్ళిన తర్వాతనే పుట్టినా కాబట్టి నా పేరు అదే మన వ్యూహంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు బయటికి వెళ్ళరు పద్మవ్యూహం. మనం ఒక్కసారి స్కెచ్ చేస్తే అందులో ఉండాల్సింది, బయటికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. పద్మవ్యూహం. పద్మవ్యూహం అదే మన టాలెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మన పేరుతో అసలు ఎంత పెద్దోళ్ళైనా సరే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్న అవార్డ్స్ అన్ని మన పేరు, మనకు అసలు బిరుదే అక్కర్లేదు. అవును తెలుసా? అంత వాల్యుబుల్. క్వశ్చన్స్ బాగా హార్డ్ అడుగుతున్నారు. క్వశ్చన్స్ బాగా హార్డ్ అడుగుతున్నారు. హార్డ్ మరి ఈజీగా వచ్చి ఈజీగా గెలిచేస్తే కిక్కే ఉంటది. మళ్ళీ అది కొంచెం కరెక్ట్ ఆన్సర్ చెప్పారా? చెప్తలేరు మీరు. తర్వాత ఆన్సర్ రివీల్ చేయట్లేదు అంటున్నారా? మాకు తెలియదు కదా, మళ్ళీ అది ఏదో తెలియదు అని. ఆన్సర్ ఏంటో తెలియదని. ఓకే, ఈసారి చెప్తాను. అంటే కొన్ని అలా హోల్డ్ పెడితే ఎప్పుడైనా వాళ్ళ కాలు కలిసింది అనుకోండి, ఇంకేసా ఆన్సర్ చేస్తారని గుర్తుంటది కదా వాళ్ళకి కూడా. అందుకని అలా ఉంచాం అంతే. ఓకేనా? ఓకే. ఇదే ఫస్ట్ టైం కదా కాలు కలవడం మీకు? ఇంతకు ముందు కలిసిందండి. కలిసింది? ఆన్సర్ చేయలేదా? ఓకే. సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తా. కొత్తవా పాతవా? తక్కువే చూడడం. చూడటం తక్కువే. కొత్తవి చూస్తారా పాతవి చూస్తారా సినిమాలు ఎక్కువగా? పాతవి చూస్తారు. ఏ మూవీస్ బాగా ఇష్టం? అవి ముందు అడవి రాముడు అట్లా చూసేది. అడవి రాముడు, వెంటే రామరావి, నాగేశ్వరరావి అవి ఇష్టం మీకు? ఓకే, ఆ సినిమాలో ఒక పాట పాడండి ఇప్పుడు. అవునా? నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. అంతే అంతే. కానీ అడిగిన భలే పాడారు తెలుసా మీరు. అలవాటు పాడడం ఇష్టం. ఇష్టం అంతే, మన టాలెంట్ అంతే. మనకు అసలు భయం అంటే ఏమి ఉండదు, మన క్యారెక్టర్లే అవి. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్ అడిగితే ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఉన్నారా? ఉన్నారు, మా ఆయన గారిని చెప్పారు, ఇష్టం నువ్వేమైనా వేసుకుంటారు. చెప్పరా? అసలు మీ స్కెచ్ సరిగ్గా వేయలేదు అయితే, మీరు అసలు సరిగ్గా చూసుకోవట్లేదు. అయినా పర్వాలేదు, నేనైతే క్వశ్చన్ అడుగుతాను, మీరు ట్రై చేయండి. సరే, ఏమంటే పురాణాల గురించి అవే కదా? నార్మల్ సినిమాల గురించి అడుగుదాం. ఓకేనా? సినిమాల గురించి వెళ్ళదు, పురాణాల గురించి అడుగు. పురాణాల గురించి అంటే కొంచెం కష్టం అవుతుంది, అవన్నీ అయిపోయినాయి. నార్మల్గా ఇంకా లాస్ట్ టైం అయిపోతుంది మనకి, లేదంటే ఒకటే పురాణాల సినిమాల గురించి కాకుండా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను మిమ్మల్ని. సరే, ఓకే. క్వశ్చన్ వచ్చేసి, ఉక్రెయిన్ రాజధాని ఏది? ఉక్రెయిన్ రాజధాని ఇప్పుడు రీసెంట్ గా వింటున్నాం, ఎక్కువగా వింటున్నాం. హలో, ఒక్కసారి ఆలోచించండి, రెండు పదాలు అవి. ఉక్రెయిన్ రాజధాని ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కూడా మనం, యుద్ధం జరుగుతుంది కదా. మీకు తెలుసు, కొంచెం చెప్పమనండి, ఇది ఒక్కటి చెప్పమనండి పక్కన. వచ్చిందా? రెండు అక్షరాలు. హలో, టైం అయిపోయిందండి, ట్రై చేస్తారు కానీ ఏం కాదులే, నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేస్తారు కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇవాళ టైం కూడా అయిపోయింది, చాలామంది కాలర్స్తో మాట్లాడడం జరిగింది. ఇవాళ ఒకే ఒక విన్నర్ అయ్యారు, మన నిర్మలా గారు. కొడతారులే, నిర్మలా గారు కాదు, ప్రసన్న గారు అనుకుంటా, కొడతారు. లేదంటే నిన్న చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదని ఇవాళ క్వశ్చన్ చేశారు కాబట్టి మీరే విన్ అయ్యారు. మొత్తానికి ఎట్టగేలకి ఇవాళ మీరే విన్నరు. సో ఇవాళ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా. రేపు మళ్ళీ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నామండి బీఆర్కే న్యూస్. బాయ్.